భారతదేశంలో ప్రభావవంతమైన నాయకులకి సంబంధించినటువంటి లిస్టులో చంద్రబాబు మెరుగైనటువంటి స్థానంలో 14వ స్థానంలో ఉన్నారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. గత ఏడాది 39 ఉంటే ఈ ఏడాది 28. చంద్రబాబు నాయుడు గత ఏడాది లేరు, ఈ ఏడాది 14వ స్థానం ఏకంగా ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో 89వ ర్యాంకులో ఓవైసీ ఉన్నాడు. తెలంగాణలో ఇంకే లీడర్లకి కూడా అక్కడ అవకాశం లభించలేదు. అదే సందర్భంలో నితీష్కి సంబంధించి ఇదివరకు 24 ర్యాంకు ఉంది లాస్ట్ ఇయర్, ఏడాది 21కి పెరిగాడు. అరవింద్ కేజ్రీవాల్ పడిపోవడంతో గవర్నమెంట్ 18 నుంచి 52కి పడిపోయాడు. రేఖా గుప్తాకి ఈ దఫానే ముఖ్యమంత్రి అయింది ఢిల్లీ నుంచి, ఆమెకి 65వ ర్యాంకు ఇచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో ఏ ర్యాంకు లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 73వ ర్యాంకు ప్రభావిత శక్తి దేశంలో ఉన్నటువంటిది. క్రికెటర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు బూమ్రా పేరు కూడా ఇందులో చోటు సంపాదించుకుంది. అలాగే బీహార్లో తేజస్వి యాదవ్ 86వ ర్యాంకులో ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ 87, శరద్ పవార్ 77వ ర్యాంకులో ఉన్నాడు. ఓవరాల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కిందన ఈ లెక్క అజిత్ దోవల్ 35వ ర్యాంకు, ప్రియాంక వాద్రా 91వ ర్యాంకు, రాహుల్ గాంధీ 9, ఖర్గే 33, మోడీ అమిత్ షా నెంబర్ 1, నెంబర్ 2, తర్వాత జైశంకర్, మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్, అశ్విని వైష్ణవ్ ఉన్నారు.